నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం భూపాలపల్లి పట్టణంలో యునైటెడ్ స్టేట్స్ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జూలై 6న జరిగే నీట్ కౌన్సిలింగ్ను వ్యతిరేకిస్తూ యునైటెడ్ స్టేట్స్ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నీటును రద్దు చేసి ఆయా రాష్ట్రాలకే పరీక్ష నిర్వహించేలా బాధ్యతలు అప్పజెప్పాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీని వెనుక ఎంతమంది పెద్ద తలలు ఉన్నాయో వారందరినీ బయటికి తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాల్సింది పోయి తూతు మంత్రంగా కేవలం బీహార్ ప్రాంతంలోనే ఏం జరిగింది అక్కడ విచారణ జరిపి దీన్ని క్లోజ్ చేయడం ఎంతవరకు సమంజసమో మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతోంది. ఈ బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించినట్లయితే రేపు రాబోయే రోజులలో యునైటెడ్ విద్యార్థి జాక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. అతిపెద్ద తప్పిదం ఏం చేసిందంటే ఒక ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పచెప్పడం. ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పచెప్పడం వల్ల ఈ యొక్క పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మరి అందరూ భావిస్తున్నప్పటికీ ఆ ఏజెన్సీని ఇప్పటి వరకు రద్దు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా రేపు ఏదైతే 6వ తారీఖు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారో ఆ కౌన్సిలింగ్ను తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి విద్యార్థులకు నీట్ ఎగ్జామ్స్ను నిర్వహించే విధంగా ముందుకు వెళ్ళిన పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున బంద్ పిలుపునిచ్చామో ఆ యొక్క బంద్ పిలుపును విద్యార్థులు అదేవిధంగా పాఠశాల యజమాన్యాలు, కళాశాల యజమాన్యాలు బంద్కు సహకరించాలని అన్ని విద్యార్థి సంఘాల తరపున తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు ఏం జరుగుతుందో అనేటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దీనిపైన స్పష్టమైనటువంటి వాయిస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పటికి కూడా దీనిపైన ఇంతవరకు ఎటువంటి ప్రెస్ మీట్ కానీ లేకపోతే ఎటువంటి జవాబుతరణం కూడా ఈనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పార్లమెంట్లో ప్రతిపక్షాల పార్టీలు లొల్లి చేసినా కూడా దీనిపైనటువంటి స్పందించని నరేంద్ర మోదీకి విద్యార్థులు కూడా భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే అంటే మన బీహార్లో జరిగినటువంటి ఎగ్జామ్ సెంటర్లో సీరియల్గా 7 విద్యార్థులకు ఒకటే పరీక్ష సెంటర్లో రాసినటువంటి విద్యార్థులకు మరి టాప్ ర్యాంకులు రావడం జరిగింది. భవిష్యత్తులో ఎన్నడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో ఇన్ని టాప్ ర్యాంకర్లు ఏ విధంగా వస్తాయని చెప్పేసి మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. భవిష్యత్తులో అంటే ఈ 6 తారీఖే జరిగేటువంటి కౌన్సిలింగ్ రద్దు చేసి నీట్ ఎగ్జామ్స్ మళ్ళా కండక్ట్ చేయకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా స్టూడెంట్ జాయింట్ యాక్షన్ తరఫున మేము తెలియజేస్తున్నాం. రేపు జరగబోయేటువంటి బంద్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, ప్రభుత్వ స్కూల్ యాజమాన్యాలు అందరూ కూడా సహకరించగలరని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా అన్ని స్టూడెంట్ యూనియన్ పక్షాన కోరడం జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ రాసినటువంటి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి ఈరోజు 3వసారి కేంద్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం బీహార్లో జరిగినటువంటి ఒకే సెంటర్లో జరిగినటువంటి ఎగ్జామ్కు సంబంధించి అక్కడ విద్యార్థులందరూ కూడా రాసినటువంటి 6 కూడా ఒకరికొకరి వాళ్ళ గ్రేస్ మార్కులు రావడం జరిగింది. వాళ్ళకే ఎక్కువ మార్కులు రావడం జరిగింది. దీనిని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఈ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. ఈరోజు ఈ సమస్యని ఎన్టీఏ ఏజెన్సీని మొత్తం రద్దు చేసి నీట్ పరీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు జరగబోయే దేశవ్యాప్తంగా విద్యార్థుల యొక్క బంద్కు సంబంధించి ప్రభుత్వ యజమానాలు కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యజమానాలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి ముగిస్తున్నాను.